భాగవతం గురించి తనకు తెలిసినంత వరకు తెలియజేస్తానని సహజ పాండిత్యుడైన పోతనామాత్యుడు తన సహజ వినమ్ర స్వభావాన్ని ఎంతో చక్కగా వెల్లడిస్తున్న సందర్భంలోని ఈ పద్యము ప్రథమ స్కందము నుండి గ్రహింపబడినది. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. భావం: అయితే చిత్రమేమిటంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నాం అని ఎవ్వరూ చెప్పలేరు. ఆఖరికి ఆ త్రిశూలధారి పరమశివుడైనా సరే, పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరు అంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా? అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో, వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో, స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్లమయ్యేలా చెప్తాను. అర్థాలు: శూలికిన్ ప్లస్ అయినన్, శూలధారికి కూడా శివునికైనను. తమ్మి చూలికి ప్లస్ అయినన్, పద్మమునందు పుట్టిన వానికైనను బ్రహ్మకైనను. భాగవతము, భాగవతమును తెలిసి అర్థం చేసుకొని. పలుకుట, పలుకుట. చిత్రంబు, చిత్రమైనది. విబుధ జనుల వలనన్, విశేషమైన జ్ఞానము గలవారి వల్ల, పండితుల వల్ల. విన్న ప్లస్ అంత, వినినంత. కన్న ప్లస్ అంత, చూచినంత. తెలియవచ్చిన ప్లస్ అంత, తెలిసినంత. తేటపరతు, తెలిసేలా చేస్తాను. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు శూలికైన తమ్మి చూలికైన. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు. విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతు.